మన దేశం పైన పాకిస్తాన్ టెర్రరిస్టులు చేసినటువంటి పెహల్గాం దాడి తర్వాత మన దేశం ఆపరేషన్ సింధూర్తో వాటికి ధీటైన జవాబునిచ్చింది, పాకిస్తాన్కి విలవిలలాడించింది. అయితే అనూహ్యంగా ఆపరేషన్ సింధూర్ తర్వాత వార్తల్లోకి వచ్చింది ఒక ఆలయం. ఏంటి ఆ ఆలయ విశేషాలు, ఎందుకని ఆపరేషన్ సింధూర్ తర్వాత ఆ ఆలయం అంతగా ప్రాముఖ్యత సంతరించుకుంది అన్నది ఈరోజు ఈ వీడియోలో. సో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయహాసం. రాజస్థాన్లో జైసల్మేర్లో ఉన్నటువంటి తన్నోత్ మాత ఆలయం అనేది ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తున్నటువంటి ఒక ఆలయం. ఏంటి ఆ ఆలయం, ఎందుకంత ప్రముఖంగా ఆ ఆలయాన్ని గురించి అందరూ చర్చించుకుంటున్నారు అన్నది ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. పాకిస్తాన్తో ఇంతకు ముందు మనకు జరిగిన 2 యుద్ధాల్లో కూడా మనం పాకిస్తాన్ పైన గెలిచాము. అటువంటి దాంట్లో మొట్టమొదటిది 1965లో ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు పాకిస్తాన్ సైన్యం తనోట్ పైన దాడి చేసింది. ఆ టైంలో దాదాపు 3000 బాంబులు పాకిస్తాన్ వాళ్ళు మన పైన వేశారు. అయితే ఆ బాంబులు ఏవి కూడా ఈ ఆలయాన్ని కానీ ఈ ఆలయం చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాల్ని కానీ ఏమీ చేయలేకపోయాయి. కొన్ని బాంబులైతే పేలనే లేదు, పేలిన ఆ బాంబులు లక్ష్యాన్ని తప్పిపోయి ఎక్కడో దూరంగా పోయి పేలాయి. ఎందుకని అన్నట్టయితే అదంతా కూడా ఈ ఆలయంలో ఉన్నటువంటి అమ్మవారి దయ వలన అని అంటారు. ఆ అమ్మవారే తనోత్ మాత. ఈ తనోత్ మాత యాక్చువల్గా మన అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా చెప్పుకొని ప్రస్తుతం పాకిస్తాన్లోని బలూచిస్తాన్లో ఉన్నటువంటి హింగ్లిజ్ మాత యొక్క అవతారం తనోత్ మాత. ఈమె తర్వాత జన్మలో కర్ణీ మాతగా కూడా పునర్జన్మ పొందారు అని నమ్మకం. హింగ్లిజ్ మాత అయినా తనోత్ మాత అయినా కర్ణీ మాత అయినా విజయానికి చిహ్నంగా చెప్పుకుంటారు. అందువల్ల ఎప్పుడైనా కూడా విజయాన్ని సాధించాలి అన్నప్పుడు ఈ అమ్మవారిని ధ్యానిస్తారు. సాధారణంగా మన హిందూ సాంప్రదాయం ప్రకారం కూడా అమ్మవారు విజయానికి మారుపేరుగా నిలుస్తారు. అదేవిధంగా 1971లో ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు కూడా తనోత్ పైన మళ్ళీ పాకిస్తాన్ దాడి చేసింది. అయితే ఈసారి దాడి చేసేటటువంటి ట్యాంకులు సైతం ఇసుకలో కూరుకుపోయినాయి. దాంతో మన ఎయిర్ ఫోర్స్ వాటిని గుర్తించి ఈజీగా నాశనం చేసేసింది. సో 1965 తర్వాత మన బిఎస్ఎఫ్ వాళ్ళే ఈ ఆలయాన్ని నిర్వహణ చేయడము, అదేవిధంగా లోపల పూజలు చేయడము, ఈ అన్ని బాధ్యతలు కూడా బిఎస్ఎఫే తీసుకుందనమాట. అంటే మన జవాన్లే ఇక్కడ ఈ ఆలయాన్ని చూస్తారు, అదేవిధంగా పూజలు కూడా చేస్తారు. ఆ తర్వాత 1971లో లోంగివాలా యుద్ధంలో పాకిస్తాన్ మీద గెలిచిన దానికి చిహ్నంగా ఇక్కడ విజయ స్తంభం విక్టరీ టవర్ని కూడా ఇక్కడ స్థాపించింది ఇండియన్ ఆర్మీ. 1971 తర్వాత ఇండియన్ సైన్యము ఈ ఆలయాన్ని విస్తరించింది. అదేవిధంగా ఈ ఆలయం దగ్గరలో ఈ యుద్ధ మ్యూజియంని కూడా నిర్మించింది. సో ఈ యుద్ధ మ్యూజియంలో పాకిస్తాన్ వేసినటువంటి పేలని బాంబులు, ట్యాంకులని ఈ యుద్ధ మ్యూజియంలో పెట్టింది. ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 16వ తేదీ విజయ్ దినోత్సవంగా ఇక్కడ జరుపుకుంటారు. అయితే అసలు ఈ అమ్మవారు ఎలా వెలిశారు అన్నదానికి ఒక పౌరాణిక గాథ ఉంది. చాలా కాలం కిందట మమర్జీ చరణ్ అనే వ్యక్తి ఒకరు ఉండేవాడు. అతనికి పిల్లలు లేరు. అందువల్ల అతను పిల్లల కోసం అనేసి 7 సార్లు హింగ్లిజ్ మాత దగ్గరకు కాలినడకన వెళ్లి ఆమెకు సేవలు చేసి వచ్చేవాడు. ఆ విధంగా 7 సార్లు జరిగిన తర్వాత ఒకనాటి రాత్రి హింగ్లిజ్ మాత ఆయన కలలో కనిపించి, నీకు కొడుకు కావాలా లేకపోతే కూతురు కావాలా అని అడిగిందంట. అంటే తల్లి, నాకు నీకంటే గొప్ప ఎవరూ లేరు, కాబట్టి నువ్వే నా ఇంట్లో జన్మించాలమ్మా అని కోరుకున్నాడు. ఆ విధంగా హింగ్లిజ్ మాత దయ వల్ల ఆ ఇంట్లో 7 మంది అమ్మాయిలు, ఒక అబ్బాయి జన్మించారు. అందులో ఒకరే అవధ్ మాత లేదా తనోత్ మాత. ఈమె చిన్నప్పటి నుంచి కూడా ఎంతో ప్రత్యేకంగా ఉండేది. తర్వాత తను తనువు చాలించేటప్పుడు తను ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ రక్షించడానికి హింగ్లిజ్ మాత అవతారంగా పుట్టానని, తను ఇక్కడే వెలిసి మిమ్మల్ని అందరినీ కాపాడుతానని చెప్పి అదృశ్యమైపోయింది. ఆ తరువాత రాజపుత్రుల రాజైనటువంటి తనురావు 828లో అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించారు. ఈ ఆలయాన్ని భాటి రాజ్పుత్లు మరియు జైసల్మేర్ ప్రజలు తరతరాలుగా గౌరవించి పూజిస్తూ ఉన్నారు. ఇంతవరకు మీకు కనిపిస్తున్నవి అక్కడ ఉన్నటువంటి విజువల్సే. 1971 ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో తనోత్ మాత దగ్గర జరిగినటువంటి కాల్పులను 1997 బాలీవుడ్ మూవీ బార్డర్ లో చాలా క్లియర్ గా పిక్చరైజ్ చేశారు.
సో ఇది ఫ్రెండ్స్ తనోట్ మాత యొక్క పూర్తి వివరాలు. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీరు ఎంతమందికి షేర్ చేస్తారో దానివల్ల నాకు ఇంకా మంచి మంచి విషయాల్ని మీ ముందుకు తేవడానికి అవకాశం ఉంటుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ డూ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.